నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. కోతలు కూతలు పులివెందుల రాజకీయం భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అనే అంశంపై విశ్లేషణ. ఇటీవల కాలంలో వైసీపీ, తెలుగుదేశం రెండు పార్టీలు వ్యక్తిగత దూషణల ఆరోపణలకు దిగుతూ ఉన్నాయి. వారి భవిష్యత్తు, వాళ్ళ కుటుంబం, వాళ్ళు ఏ విధంగా బతికారు, వీళ్ళు ఏ విధంగా బతికారు అనే కోణంలో రాజకీయ చర్చ నడుస్తుంది. సవాళ్ళు విసురుతూ ఉన్నారు. ఇది వాళ్ళకు వీళ్ళకు నేను గతంలో చెప్పా, గతంలో రాజకీయ విశ్లేషణ కూడా చేశా. రోడ్డున పడుతూ ఉన్నారు అని. రోడ్డున పడేదానికి కూడా ఒక పద్ధతి, పరిస్థితి ఉంది. నీ వ్యక్తిగత రాజకీయం ఏంది, నా వ్యక్తిగత రాజకీయం ఏంది, ఎంపీ వ్యక్తిగత రాజకీయం ఏంది, ఆ తర్వాత బీటెక్ రవి వ్యక్తిగత రాజకీయం ఏంది, ఇవన్నీ పక్కన పెట్టి స్థానికులు వైసీపీ కావచ్చు, అటు తర్వాత తెలుగుదేశం కావచ్చు, ఈ స్థానిక నాయకులు కూడా వారి వారి వ్యక్తిగత ఆస్తులు, వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత ఆదాయాలు, వ్యక్తిగత ఆరోపణలు, నీ బతికెంత, నా బతికెంత, నువ్వు ఎట్లా బతికావు, నేను ఎట్లా బతికావు అని దిగజారుడు రాజకీయం జరుగుతుందా? ఇది చూసే వాళ్ళకు ఆశయం అనిపిస్తుందా? పులివెందుల ప్రజానీకం ఇది రాజకీయమా ఏంటి ఇలా పరిస్థితి? పులివెందుల్లో ఓట్లు వేసే వాళ్ళు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరి రాజకీయం ఎటు, ఎవరి రాజకీయం ఏ విధంగా ఉంది, ఎవరు అత్యంత ధనవంతులు, ఎవరు అత్యంత పేదరికం, ఎవరు నిజం, ఎవరు న్యాయం, ఎవరు అన్యాయం, ఎవరు సమన్వయం అనే కోణంలో పులివెందుల ప్రజానీకం చూస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తిగత దూషణలు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. ఈరోజు తెలుగుదేశం నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొంతమంది నాయకుల రాజకీయ స్థితిగతులపై, ఆదాయాలపై ఎద్దేవా చేశారు. దాని మీద ఖండన కూడా ఇచ్చారు వైసీపీ నాయకులు. మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్ కావచ్చు, కోడి రమణ కావచ్చు. ఈ వీడియో చూడండి. ఇలా అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఎంపీటీసీ విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్లో నా గురించి మాట్లాడడం జరిగింది. విశ్వనాథ్ రెడ్డి, నీకు నాకు అంత సాన్నిహిత్యం లేదు. ఏ రోజు నువ్వు నాకు టీ తాపలే, నేను నీకు టీ తాపలే. ఆ రోజు ఇద్దరం కూర్చొని టిఫిన్ కూడా చేసింది లేదు. నువ్వు మా ఇంటికి రాలే, నేను మీ ఇంటికి కూడా ఆ రోజు రాలా. నువ్వు పెద్ద మొగడిగా కాదు, ఆచేవాడిగా కాదు, నేను వచ్చి నీ దగ్గర ఏంది కండి. మెడికల్ కాలేజీ కంకర విషయంలో పబ్లిక్ మెడికల్ అంటే హెల్త్ వాళ్ళు వైట్ గ్రానైట్ మెటల్ ను యూజ్ చేయండి అని చెప్పారు. వైట్ గ్రానైట్ మెటల్ మా దగ్గర లేదు కాబట్టి వేంపల్లి నుంచి తీసుకున్నారు. అంతకు తప్ప నేను మీ దగ్గర వచ్చి ఏడ్చింది, నష్టపోయింది అని ఆ రోజు చెప్పలే. నీకు నాకు అంత ఇది కూడా లేదు. నువ్వు ఎవరో వైఎస్ఆర్లు దగ్గర తీసిన వ్యక్తి కాబట్టి అందరికి తెలిసి ఉంటుంది అంతే. నేను ఒక ఎంపీటీసీ చేసినారు కాబట్టి తిన్న ఇంటి లెక్కవాసాలు పెట్టే నువ్వు ఎక్కడ, నేను ఎక్కడ? అది పద్ధతి కాదు. మా ఎంపీ గారు నిన్న విసిరిన సవాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి తప్ప, అసలు మా ఎంపీ గారు చాలా గ్రేట్, రా నీకు చేతనైతే ప్రమాణం అని పిలిచినాడు, మీరు తోక ముడిచినారు. నిన్న మొన్న ఒక 500-600 మందితో ర్యాలీ పెట్టి దీన్ని చూస్తే ఉచ్చలు పడతాయన్నారు. మరి నిన్న 8,000 మందితో ర్యాలీ, ఒక పిలుపు అంతే మాది, ఒక ఫోన్ కాల్. ఎవరికి మేము ఒక పార్టీ అంతే మాది, ఎవరికి మేము వెహికల్స్ పెట్టలేదు, మందు బయలా ఏం చేయాలి. ఒక పిలుపుతో మాకు మీ ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారము
8,000 మంది వచ్చారని ఇంటెలిజెన్స్ లెక్క. ఈ 3 పార్టీలు 500-600 మంది. నీకెక్కడ, మాకెక్కడ? ఓటర్లు కూడా ఇంతే, నీకు అంతే, మాకు ఇంత అంతే. అధికార మతం ఉండకూడదు ఎవరికి కూడా. నాయకుడు అనేవాడు ఎట్లుండాలంటే ప్రజల విశ్వాసం చూరగొనాల. డిపార్ట్మెంట్ని పెట్టుకొని మేము మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం, నీకు చేతనైతేరా, అది పరిపక్వత లేని నాయకుడి మాటలు అవన్నీ. నువ్వు మాతో పోటీపడు, పబ్లిక్ సర్వీస్ లో పోటీపడు. మమ్మల్ని పల్లెలకు పోతే చీపుడుతో కొడతారని అంటాం. నిన్నగాక మొన్న మేము దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం మా సొంత డబ్బులతో చిన్నరంగాపురంలో. మా హయాంలో 2 సార్లు మేము స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం పోయిన తర్వాత మా చేతి నుంచి దాదాపు 10 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టాం మేము. లైట్లకు అయితేనేమి, యూసిడీకి అయితేనేమి. మీరు 1 రూపాయి అయినా గవర్నమెంట్ నుంచి తెచ్చినారా? 1 రూపాయి. మేము ఎంపీ ఫండ్స్ పెట్టుకున్నాం, మా సొంత డబ్బులు పెట్టుకున్నాం. మేము ప్రజలకు మేము 24 గంటలు అందుబాటులో ఉన్నాం. ఆ రోజు కూడా మా గవర్నమెంట్ లో ఒక వ్యాపారిని బెదిరించి ఇక్కడే కానీ డబ్బు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రజలకి అందుబాటులో ఉన్నాం, వ్యాపారస్తులకి అండగా నిలిచినాం. ఈరోజు మీ ప్రభుత్వం పోయిన దాని వల్ల వ్యాపారస్తులు రోడ్డున పడ్డారు. వ్యాపారాలు జరగక, రియల్ ఎస్టేట్ జరగక, ఇక్కడ వ్యాపారాలు లేవు. అది మాది. మేము ఎప్పుడు కూడా పులివెందులను సౌత్ ఇండియాలోనే బెస్ట్ మున్సిపాలిటీగా నిలపాలని ప్రయత్నం చేసినాం. మా దురదృష్టం కొద్దీ ఈవీఎంల మహత్యంతో మేము అధికారంలోకి రాలేకపోయినాం. మేము అధికారంలోకి వచ్చినంటే బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మాది, మనది, మన మున్సిపాలిటీ. ఈరోజు మేము చేయలేని పనులు, అసంపూర్తిగా ఉన్న పనుల్ని మీరు ఎందుకు చేయకూడదు? 2 సంవత్సరాలు అయిపోయిందే, ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీకు చేతగా, మీరు డబ్బు తేలేరు, మీరు చేయలేరు. మీరు చేసేదంతా ఏం తెలుసా? ఒక బురద చల్లడం తప్ప ఇంకా ఏ పని కూడా మీకు చేత కాదు. సూపర్ 6 ఏ విధంగా ఉండిందో, ఏ విధంగా దాన్ని అమలు చేసినారో మీరు ప్రజలను అడిగితే, ప్రజాక్షేత్రంలోకి పోతే తెలుస్తుంది. మీరు ఇదే మున్సిపల్ ఎలక్షన్లలో మీరు అన్నారే ఆ మాట, మీరు పోతే తెలుస్తుంది ఎవరిని కొడతారో, ఎవరిని తిడతారో, ఎవరిని మెచ్చుకుంటారో. అసంపూర్తిగా ఉన్న పనులు చేసే బాధ్యత మీది కాదా? ఎన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి, అసలు మీకు తెలుసా ఎన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయో? రండి చూపిస్తాం ఎన్ని ఉన్నాయో. ఇది కూడా వైట్ పేపర్ మాదిరి మాట్లాడాలి కానీ వేగ్గా మాట్లాడటము చాలా తప్పు. మనిషికి అహంకారమే పతనానికి నాంది తీస్తుంది. మీ అధికార మదముతోనే మీరు ఇదైపోతారు. ప్రజలకు సేవ చేయండి, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండండి. ఈరోజు తండ్రి లేని బిడ్డ అయిపోయింది మున్సిపాలిటీ. మేము ఎంతో కష్టపడి ఒక అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఇంత నీచ స్థితికి దిగజారినందుకు మేము చాలా సిగ్గుపడతాము. ఆ మున్సిపాలిటీ ఒక అవినీతిలో కూరుకుపోయింది. ఇప్పుడు డబ్బు ఇస్తే గానీ పని జరగలేని పరిస్థితి వచ్చింది ఆ మున్సిపాలిటీకి. నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఆ మున్సిపాలిటీకి. ఒక పని కావాలంటే వారం రోజులు 10 రోజులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడే కానీ ఏ అధికారి కూడా వాట్స్లలో పోవడంలా సూతు మంత్రంగానే పోతా ఉన్నారు. ఇచ్చిన వినతుల మీద
నో రెస్పాన్స్. ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఇప్పటికి కూడా మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఇప్పటికీ మేము అధికారం కోల్పోయినా కూడా మా బాధ్యతగా మేము వాళ్ళ పనులు చేసి పెడతా ఉన్నాం. మా ఎంపీ గారి సొంత నిధులతో మేము చేస్తున్నాం పనులు. ఇప్పటికైనా మేల్కోండి. మీరు మీ అధికారాన్ని ఉపయోగించి మీకు చేతనైతే పులివెందులలో మిగిలిపోయిన అసంపూర్తి పనులన్నిటిని కూడా పూర్తి చేయండి. రావాల్సిన బిల్లులు మీకు చేతనైతే ఇప్పించండి. అంతేగాని డైవర్షన్ రాజకీయాలు మానుకుంటారని నేను పత్రికాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏంది అనేది, విశ్వనాథ్ రెడ్డి ఎట్లాంటి వాడు అనేది, వరప్రసాద్ ఎట్లాంటి వాడు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. డైవర్షన్ రాజకీయాలు దయచేసి మానుకోండి. థ్యాంక్ యూ.